అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకి సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండి. ఈ సమ్మర్లో మనం ఎక్కువగా వాటర్ మిలాన్ అయితే తీసుకుంటూ ఉంటాము. అయితే ఎప్పుడు వాటర్ మిలాన్ని మామూలుగా తీసుకునే కంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే ఈ వాటర్ మిలాన్తో చేసేటటువంటి ఈ రెసిపీని పిల్లలు కూడా బాగా ఇష్టంగానే తింటారు. వాటర్ మిలాన్ని ఇష్టపడని వారు కూడా వాటర్ మిలాన్తో ఈ విధంగా చేసేస్తే తప్పకుండా వాటర్ మిలాన్ అయితే తింటారు. నేను ఇక్కడ ముందుగా వాటర్ మిలాన్ షర్బత్ని అయితే తయారు చేస్తున్నానండి. ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇప్పుడు ఒక కప్పు వాటర్ మిలాన్ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సీడ్స్ లేకుండా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టినటువంటి సబ్జా గింజల్ని, ఇంకా ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదార, అలాగే ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చినటువంటి పాలు తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం చిక్కటి పాలను తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పలుచని పాలు అయితే మనకి అంత టేస్ట్ అయితే ఉండదండి. చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చండి. లేదు అంటే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మనకి పంచదార ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చండి. అంటే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేదండి మేము ఇలాగే సర్వ్ చేసుకుంటామంటే మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కాబట్టి ఇలా కూడా సర్వ్ చేసుకుని మీరు ఈ వాటర్ మిలాన్ షర్బత్ ని టేస్ట్ చేయవచ్చు. ఇంకా ఈ షర్బత్ లోకి మీరు కండెన్స్డ్ మిల్క్ కానీ రోజ్ సిరప్ కానీ వేసుకోవచ్చండి. నేను అవి ఏమి కూడా వేయకుండా ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్గా ఈ రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు గ్లాసులకు సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి వాటర్ మిలాన్ షర్బత్ అయితే రెడీ అయిపోతుందండి. ఈసారి వాటర్ మిలాన్స్ తెచ్చుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా వాటర్ మిలాన్తో చేసేటటువంటి నెక్స్ట్ రెసిపీ ఏమిటి అని అంటే వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్ అండి. ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులోకి 2 కప్పుల వరకు సీడ్స్ లేకుండా వాటర్ మిలాన్ ముక్కల్ని అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే తీసుకోవాలి. షుగర్ ఎక్కువ ఇష్టపడేవారు ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం ఇవన్నీ కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఐస్ మోల్డ్స్ ఉంటే తీసుకోండి. ఈ ఐస్ మోల్డ్స్ లేకపోతే గ్లాసులు ఉంటాయి కదండి, స్టీల్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ కానీ ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. వీటిలోకి కొద్దిగా మనం కట్ చేసుకున్నటువంటి వాటర్ మిలాన్ ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ మిలాన్ జ్యూస్ని ఈ మౌల్డ్స్లో వేసుకుని ఈ ఐస్ మౌల్డ్ని ఒక 12 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఇలా గ్లాసుల్లో కూడా వేసుకుని పెట్టుకోవచ్చు. మనకి ఈ ఐస్ మౌల్డ్ కంటే ఇలా గ్లాసులో వేసి పెట్టుకుంటే ఐస్ క్రీమ్ తొందరగా రెడీ అవుతుందండి. ఈ మౌల్డ్స్ కంటే గ్లాసుల్లోనే బెస్ట్. ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవాలి అనుకుంటే 12 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్ని తీసుకుని ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని లేదు అంటే ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఐస్ క్రీమ్ అయితే. ఇలా పిల్లలు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలకి ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి బయట కొనే ఐస్ క్రీమ్స్ కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్స్ ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. బయట కొనే ఐస్ క్రీమ్స్ లో కలర్స్ ఎక్కువ కలుపుతారండి. అందుకని పిల్లలు ఎప్పుడు ఐస్ క్రీమ్ అడిగినా ఈ విధంగా ఇంట్లోనే ఎటువంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు. బయట కొనే ఐస్ క్రీమ్స్ కంటే ఇవి హెల్త్ కూడా మంచిదండి. వాటర్ మిలాన్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఈ రెసిపీస్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.